సీఎం రేవంత్ రెడ్డితో తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్నారు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమాల. రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని విమర్శించారు. ఇప్పటికే ప్రజల నుంచి 4 సార్లు దరఖాస్తులు తీసుకున్నారు, కానీ ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయడం లేదన్నారు. గతేడాది దావోస్ వెళ్లి 40,000 కోట్ల ఒప్పందాలు చేసుకున్నామన్నారు. ఒక్క కంపెనీ అయినా వచ్చిందా అని బాల్కసుమన్ ప్రశ్నించారు. వచ్చిన డబ్బులు వచ్చినట్లు ఢిల్లీకి మూటలు కడుతున్నాయని సెటర్ వేశారు. నిజానికి పోయిన సంవత్సరం కూడా రేవంత్ రెడ్డి దావోస్కు వెండి 40,000 కోట్ల ఎంఓయూలు చేసుకుందామని చెప్పి సంవత్సరం కిందట ప్రకటించారు. మరి ఒక్క పరిశ్రమ వచ్చింది? ఆ 40,000 కోట్ల పెట్టుబడులు ఒక్క పరిశ్రమ పెట్టిరా? ఒక్కడికన్నా తెలంగాణ బిడ్డకు ఉద్యోగం వచ్చిందా? అంటే ఇదంతా బోగస్. కేవలం ప్రచార మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియాలో ప్రచారం ద్వారా ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం ఏదో చేస్తున్నామని ఊదరగొట్టే ప్రయత్నమే తప్ప నిజానికి తెలంగాణకు గాని ప్రజలకు గాని ఒరిగిందేమీ లేదు. ఈయన అనాలోచిత చర్యల వల్ల, ఈయన మూర్ఖపు నిర్ణయాల వల్ల ఇవాళ తెలంగాణలో, హైదరాబాద్ లో గాని, జిల్లాల్లో గాని, మండలాలు, మున్సిపాలిటీలు గాని రియల్ ఎస్టేట్ మొత్తం పడకేసింది. మొత్తం రాష్ట్రం యొక్క ఆదాయ పరిస్థితులన్నీ కూడా ఘోరంగా దెబ్బతిన్నాయి. ఆదాయం రావట్లేదు. లాస్ట్ క్వార్టర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి నివేదిక వివరాల ప్రకారం ఆదాయం కూడా రావాల్సినంత రాలేదు. అంటే ఈయనకు పరిపాలన చేతనైతే లేదు, పనిచేసుడు చేతనైతే లేదు, ప్రజలకు చెప్పినటువంటి హామీలు నిలబెట్టుకునేటటువంటి చిత్తశుద్ధి ఈయన లోపల కనబడతలేదు. మరి 1,40,000 కోట్లు అప్పు చేసింది, ఆ పైసలు ఎటు పోయినాయి? అదేవిధంగా రాష్ట్ర ఆదాయం రెగ్యులర్ గా వ్యాట్ ద్వారానో, జీఎస్టీ ద్వారానో మన దగ్గర నుండి పన్నుల రూపాయలు వచ్చేటటువంటి ఆ డబ్బులు ఎటు పోతున్నాయంటే ఢిల్లీకి కాంగ్రెస్ హైకమాండ్ కు మూటలు పంపిస్తున్నాడు. ముఖ్యమంత్రి, మంత్రులంతా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించుకుంటా మంచిగా డబ్బులు వాళ్ళు మంచిగా తింటున్నారు, సంపాదించుకుంటున్నారు. ఈయన అయ్య జాగిర్ అన్నట్టు రేవంత్ రెడ్డి అనంతగిరి గుట్టలు 200 ఎకరాలు వాళ్ళ మెగా కృష్ణారెడ్డికి వెల్నెస్ సెంటర్ పేరు మీద రాసివ్వబోతా ఉన్నారు. ఎంఓయూ కూడా అయినట్టు తెలుస్తా ఉంది. పోయిన సంవత్సరం కూడా రేవంత్ రెడ్డి